సినిమాలో గ్రాఫిక్స్ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ మీద ఎందుకు చిత్రీకరించాలి, మిగిలిన రంగులు ఎందుకు వాడకూడదు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అరుంధతి సినిమాలో షియాజీ షిండే కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు, కనపడవన్నీ అబద్ధాలు కావు అన్నట్టే ఉంటుంది సినిమా ప్రపంచం కూడా. మనం తెర మీద చూసే వాటి వెనుక చాలా పెద్ద తతంగమే ఉంటుంది. తెర వెనుక జరిగే ప్రక్రియను చూస్తే కనుక ఏంటి ఇదంతా నిజం కాదా, ఇన్నాళ్ళు నిజం అనుకున్నానే అని ఏదో సినిమాలో బ్రహ్మానందం పెట్టిన ముఖ కవలికలు పెడతారు. అవునండి బాబు, మనం తెర మీద చూసే వాటిలో సగం గ్రాఫిక్సే మరి. నమ్మరా? అయితే యూట్యూబ్లో షూటింగ్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఈ కాలం వాళ్ళకి గ్రాఫిక్స్ పరిచయం ఉన్నా కూడా సినిమాల్లో కొన్ని సన్నివేశాలకి గ్రాఫిక్స్ ఉపయోగించాము అని సినిమా వాళ్ళు చెప్తే కానీ తెలియదు, అంతా మాయ చేస్తారు మరి. ఇక ప్రశ్న దగ్గరికి వస్తే, ఈ గ్రాఫిక్స్ కోసం షూటింగ్ వెనకాల ఆకుపచ్చ రంగు స్క్రీన్ పెడతారు. షూటింగ్ అయ్యాక సినిమాను గ్రాఫిక్స్ చేయడం కోసం క్రోమ్ ఎడిటింగ్ అనే ఓ పద్ధతిని వాడతారు. ఈ పద్ధతి ప్రకారం షూటింగ్లో ఏది ఎవరు ఉండాలి, ఏం మార్చాలి అనేది తేలికగా తెలియడానికి వాళ్ళ వెనుక ఒక స్క్రీన్ పెడతారు. అది ఎక్కువ శాతం ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. దానికి కూడా ఒక కారణం ఉంది. మిగతా రంగుల కంటే ఆకుపచ్చ రంగు అనేది మనిషి చర్మానికి, జుట్టుకి దేనికి పోలిక లేకుండా ఉంటుంది. అందుకే దాన్నే ఎక్కువగా వాడతారు. ఇదే కాకుండా తెలుపు, నలుపు, గ్రే రంగులు కూడా వాడతారు. సో ఇది మెయిన్ రీజన్, అంటే షూటింగ్స్లో గ్రాఫిక్స్కి ఎక్కువగా ఆకుపచ్చ రంగుని వాడడానికి గల కారణము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.